నాయకత్వం, అంజిరెడ్డి గారి నాయకత్వం, గోదావరి అంజిరెడ్డి గారి నాయకత్వం. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్నాం. మాదారం నుంచి 4 వార్డులుంటే ఈ 4 వార్డులలో బీజేపీ అభ్యర్థులు అందరికన్నా ముందుగానే బీఫామ్లు అందుకోనున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొత్త వారికి బీజేపీ అవకాశం ఇచ్చినట్టుగా వీళ్లను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మాదారం నుంచి 4 వార్డులలో బరిలో ఉండబోయే వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. 10వ వార్డు నుంచి టేకుమట్ల రాజు గారు బరిలో ఉండబోతూ ఉన్నారు. 11వ వార్డు నుంచి చెరుకుల మహేష్ యాదవ్ బరిలో ఉండబోతూ ఉన్నారు. 12వ వార్డు నుంచి ఠాకూర్ వీరాబాయి మహిళా రిజర్వేషన్ రావడంతో ఆవిడ బరిలో ఉండబోతూ ఉన్నారు. 13వ వార్డు నుంచి ఎరుకలి రమేష్ బరిలో ఉండబోతూ ఉన్నారు. యువకుడు 22 సంవత్సరాల ఒక యువకుడికి బీజేపీ బీఫామ్ ఇవ్వబోతూ ఉంది. సరే, వీళ్ళందరితో మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాదారానికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ పోటీ చేసే వ్యక్తులు చాలా బలంగా డబ్బులు పెట్టుకోగలిగిన వ్యక్తులే ప్రతిసారి నిలబడుతూ ఉంటారు మెజారిటీగా. మరి ఈ సామాన్యులు ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, బీజేపీ వీళ్ళని ఏం చూసి బీఫామ్లు ఇచ్చింది అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10వ వార్డు నుంచి రాజు గారు ఉన్నారు. అన్న, ముందుగా నమస్తే. మాదారం బరిలో ఉండబోతున్న అభ్యర్థులు మీరంతా. మీ 10వ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీకున్న ప్రణాళిక ఏంటి? పేరు టేకుమట్ల రాజు, గడ్డపోతారం మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మాకు మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది 10వ వార్డులో. గత 10 సంవత్సరాల కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. గత పాలకులకు కూడా ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మాకు బీజేపీ పార్టీ ఒక ఆటో డ్రైవర్ అయిన నాకు బీఫామ్ ఇస్తున్నది. నేను చాలా సంతోషపడుతున్నాను. నేను గెలిచిన వెంటనే ఒక 15 రోజుల లోపు ఆ డ్రైనేజ్ వ్యవస్థను పైప్లైన్ వేసి రఘునందన్ రావు అన్నగారి దగ్గర హామీ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తానని, ఎందుకంటే అదే కాలనీలో నా ఇల్లు ఉన్నది, నా గృహం ఉన్నది. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థను మంచిగా చేసుకుంటానని నాకు గట్టి నమ్మకం ఉన్నది. ఏదైతే ఉందో దుర్గమ్మ గుడి వెనుక స్తంభం ఉన్నది. ఆ స్తంభము గత 10 సంవత్సరాల నుంచి అదేవిధంగా స్తంభం ఉన్నది. ఏదైతే ఉందో ఇప్పుడు ఆ స్తంభాన్ని తీసేసి పక్కన వాతీరు. ఎందుకంటే బీజేపీ భయం పుట్టుకున్నది. ఒక పేదింటి వాడికి టికెట్ బీజేపీ ఇస్తున్నది, వాళ్ళకు భయం పుట్టుకున్నది. కాలువ ఉన్నది, ఆ కాలువ నుంచి మా బండ్లు వెళ్ళినప్పుడల్లా కాలువలు పడుతున్నాయి, కార్లు పడుతున్నాయి, ఆటోలు పడుతున్నాయి, బండ్లు పడుతున్నాయి, పిల్లలు పడుతున్నారు. ఈరోజు ఏదైతుందో అది ఒక పాత పైపు తీసుకొచ్చి వాళ్ళు వేసినారు. ఎందుకంటే భయం, ఏంటంటే బీజేపీ పార్టీ వచ్చింది, ఏదో జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాము, అందరినీ కలుస్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో మాకు సానుకూలంగా ఉంది. ఈసారి పక్కా బీజేపీ పార్టీ కొట్టబోతుంది 10వ వార్డులో. నాకు గట్టి నమ్మకం ఉన్నది. ఏదైతే ఉందో ప్రజలని కూరగాయలు కొనే విధంగా ప్రజలను కొంటున్నారు. మీరు ఎంతైనా కొనుక్కోండి, డబ్బులు పంచుకోండి. ఎందుకంటే క్రెషర్ల నుంచి వచ్చిన భారీ సొమ్ము మీ దగ్గర ఉంది, పెట్టుకోండి. మాకు పేరున్నది, మాకు బీజేపీ పార్టీకి గట్టి నమ్మకం ఉన్నది. మేము ధైర్యంగా వెళ్తున్నాం. ఒకటే మాట, మా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను ఆటో నడుపుకునే వ్యక్తిని, గరీబ్ వ్యక్తిని, నేను ఖచ్చితంగా గెలిచి చూపించి మీకు పనులు చేపిస్తాను. ఒక్కటే అదే విధంగా మేము వెళ్తున్నాము. క్రెషర్ల వల్ల దుమ్ము వస్తున్నది, మా పిల్లలు నష్టపోతున్నారు, మా ఇల్లు నష్టపోతున్నది, క్రాక్లు వస్తున్నాయి, మాకు శ్వాస ఆడలేం లేదు. నేను వచ్చిన వెంటనే ఆ క్రెషర్లను అడ్డుకుంటా, ఇదే వాగ్దానం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది మా పార్టీ బీజేపీ పార్టీ, 4కి 4 కొడతాము. ఒకవేళ మా అదృష్టం బాగలేక మేము ఓడిపోయినా ఫస్ట్ టైము మాదారంలో బీజేపీ పార్టీ పునాదులు పోసుకొని వచ్చింది. మేము ఫస్ట్ టైము బీఫామ్లు తీసుకోపోతున్నాము. ఫస్ట్ టైము రాజకీయాలకు వచ్చినాము. మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. ఒకవేళ గెలవకపోయినా పబ్లిక్లోనే ఉంటాము, పబ్లిక్ సేవ చేస్తాము, పబ్లిక్తోనే ఉంటాము. జై బీజేపీ, జై రగన్న, జై మోడీ. సో 11వ వార్డు నుంచి మహేష్ యాదవ్ అన్న ఉన్నారు. బీజేపీ కార్యక్రమాల్లో మిమ్మల్ని చూస్తూనే ఉంటాం. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీజేపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు కూడా ఉంటూ ఉన్నారు. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఎట్లా నిలబెట్టుకోబోతూ ఉన్నారు, మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అన్న, అందరికీ జై శ్రీరామ్. అన్న, గడ్డపోతారం మున్సిపాల్లో మాదారం నుండి 11వ వార్డులో పోటీ చేస్తున్నాను. నా వార్డులో వచ్చేసి అన్న కమ్సే కమ్ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఉన్న నాయకులకు వాళ్ళు చాలాసార్లు చెప్పుకున్నారు.
కానీ అది ఇప్పటి వరకు తీర్చలేరన్న. అది మోరి వర్షాకాలం వస్తే ఆడ ఒక పెద్ద సముద్రం అవుతుందన్న. దానివల్ల ఇంట్లో పిల్లలకి కానీ ఇంకెవరికి కానీ అనారోగ్యంగా ఇదవుతురన్న. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్ రోడ్డు నుంచి ఏదైతే ఉందో అక్కడ ఆ మెయిన్ రోడ్కు కిరాణా షాపులు ఏవైతున్నాయో ఆ కిరాణా షాపు నుండి వాళ్ళ ఇంటి వరకు వచ్చి అక్కడ పెద్ద సముద్రంలాగా అవుతుందన్న. దానివల్ల చాలా ఇబ్బంది పడుతురు. ఫస్ట్ నేను గెలిచిన వెంటనే అదొకటి చేపిస్తానన్న. అంతేకాకుండా సీసీ రోడ్లు కుమ్మరి బస్సి కానీ దొమ్మ బస్సి కానీ లేదంటే దువ్వగుంటాయి కానీ సీసీ రోడ్లు ప్లస్ ఊర్లో ఏ ప్రాబ్లం అయినా సరే కానీ సీసీ కెమెరా లేదన్న మా దగ్గర ఇప్పటి వరకు. ఒక సీసీ కెమెరాలు పెట్టిస్తే కనీసం ఆ దొంగ ఎక్కడ పోయిండు సరే దొంగను ఆపలేము కానీ పట్టుకోగలుగుతామన్నా. హామీ ఇస్తున్నానా. అంతేకాకుండా మేము ఏమి లేనప్పుడే మంత్రికుంట విలేజ్లో బతుకమ్మ గాడి చేయించినామన్న. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము ఒక హామీ ఇచ్చినాం. మా రమణన్న కానీ మా నందన్ అన్నయ్య కానీ మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి కానీ ఒక చిన్న హామీ ఇచ్చినామన్న. అది నెరవేర్చి చూపించినాం. అప్పుడు మేము ఎవ్వరం ఏమీ లేమన్నా ఇక్కడ. అలాంటిది మేము ఒక పోస్ట్ కనుక అది ఇక్కడ తీసుకొని వస్తే మంత్రికుంట విలేజ్ దువ్వగుంట విలేజే కానీ మాదారం విలేజే కానీ ఆడవాళ్ళకు చాలా ప్లస్ పాయింట్ ఏంటి అంటే అన్న మాకు బతుకమ్మ ఘాట్ అది ఖచ్చితంగా చేపిస్తామన్నా అని చెప్తున్నా. జై శ్రీరామ్ అన్న. మనతో పాటు 12వ వార్డు నుంచి ఠాకూర్ వీరాబాయ్ గారు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ వచ్చిందమ్మా మీకు. మహిళలందరి సపోర్టుతో మీరు గెలవాల్సిన అవసరం ఉంది. ఎట్లా వెళ్తూ ఉన్నారా జనాల్లోకి? వెళ్తున్నాం సార్. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. రఘునానందకి నమస్కారం, జై శ్రీరామ్. సో మహిళా రిజర్వేషన్ రావడంతో అమ్మ బరిలో నిలబడ్డారు. వాళ్ళ అబ్బాయి రమణ్ సింగ్ యాక్టివ్గా పనిచేస్తున్నారు. అన్నతో కూడా మాట్లాడిద్దాం. దానికన్నా ముందు 13వ వార్డు నుంచి ఎరకల్లి రమేష్, ఒక చిన్న యువకుడు, 22 సంవత్సరాలే అతనికి. ఇతను బరిలో ఉన్నాడంటే మాదారం బీజేపీ నుంచి నిజంగా సగం గెలిచినట్టే వాస్తవానికి చెప్పాలంటే. ఒక యువకుడు ముందుకొచ్చి బరిలో ఉండటం అంటే ఆషామాషి విషయం కాదు. రమేష్ భయ్య, నువ్వు ఒక అభ్యర్థిగా రేపు జనాల మధ్యలోకి వెళ్ళబోతూ ఉన్నావు. ఏంటి నీకున్న ప్రణాళిక ఏంటి మీ వార్డుకి సంబంధించి? అందరికీ నమస్కారం. గడ్డపోతారు మున్సిపాలిటీ మాదారం గ్రామంలో నేను 13వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 13వ వార్డుకి సంబంధించి కేసీఆర్ నుంచి వస్తున్న దుమ్ము ధూళి కానీ అదేదో చెట్లల్లో పడుతుంది. దానివల్ల పశువులు కానీ మనుషులు కానీ అక్కడే తిరుగుతున్నారు. దానివల్ల అస్తమా కానీ దుమ్ము ధూళి అంతా ఇండ్ల మీదకి వస్తుంది. సెకండ్ వన్, బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇండ్లు క్రాక్స్ వస్తున్నాయి. అది చాలామంది కంప్లైంట్ ఇస్తారు. అది మన మాదారం విలేజ్లో జరిగింది ఆల్రెడీ. చాలామంది ఫేస్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏదైతే డ్రైనేజెస్ ఉన్నాయో, సీసీ రోడ్స్ ఉన్నాయో అవన్నీ అవకాశం ఇచ్చిన వెంటనే అవన్నీ చేపిస్తానని కోరుతుంటూ జై శ్రీరామ్. నువ్వు ఏం చేస్తూ ఉంటావు రమేష్ అన్న? నువ్వు ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. జాబ్ చేస్తూ ఉన్నావు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఇంటింటికి వెళ్ళి యువకులందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఈ ప్రచారంలో. ఓకే సార్. అందరినీ కలుపుకుంటూ అందరి ఇంటింటికి తిరిగి నాకు నమస్కారాలు చెప్పి అందరినీ నా వెంట తీసుకెళ్తానని కోరుకుంటున్నాను సార్. అన్న ఎవరు? మంత్రికుంట అంటే వీళ్ళ వార్డు నుంచా? సో ఒక యువకుడు నిలబడుతూ ఉన్నాడు, మీరు అందరూ సపోర్ట్ చేసి ప్రచారానికి వెళ్ళాలి. ఫైనల్ డెసిషన్ అనేది జనాలు వాళ్ళు నిర్ణయిస్తారు. దానికన్నా ముందు ప్రచారం ఎట్లా ఉండబోతుంది? ప్రచారం అంటే ఖచ్చితంగా అందరం కలుపుకొని అందరినీ మమేకమై అందరితో వెళ్ళి ప్రచారం చేస్తాము కూడా. ఖచ్చితంగా గెలిపిస్తాము. గెలుపైతే రమేష్దే. 13వ వార్డు కౌన్సిలర్ అనేది ఎరకల్లి రమేష్ ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ ఉండబోతాడు అక్కడ. అండ్ ఫైనల్గా 4 అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీలో ఉండబోతూ ఉన్నారు. వాళ్ళకి బీఫామ్లు రాబోతున్నాయి అంటే వాళ్ళ ధైర్యం, ఇక్కడ బీజేపీ జెండా గట్టిగా నిలబడాలన్న సంకల్పంతో ఒక వ్యక్తి కొంత వాళ్ళందరినీ ముందుకు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతనే రమణ్ సింగ్ అన్న. సో ఒక యువ నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ అమ్మగారు కూడా మహిళా రిజర్వేషన్ రావడంతో వీరాబాయి గారు కూడా రేపటి నుంచి ప్రచారంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. అన్న ముందుగా నమస్తే. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారి నా 8 ఏళ్ల జర్నలిజంలో ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఒక ఊరు నుంచి అన్ని వార్డుల్లో అభ్యర్థులు బలంగా మేము పోటీకి సిద్ధమని చెప్పి బీజేపీ వాళ్ళు ముందుకు రావటం నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను. ఆ విషయంలో మీరు సక్సెస్ సాధించారని నేను అనుకుంటూ ఉన్నాను. వీళ్ళందరికీ బీఫామ్లు రాబోతూ ఉన్నాయా? 100% అన్న, 100% ఖచ్చితంగా అందరికంటే ముందు బీఫామ్స్ వచ్చేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మాకున్నటువంటి ఈ మాదారం గ్రామంలో ఇప్పటివరకు కనీసం వార్డుల స్థాయి, జీపీలో ఉన్నప్పుడు వార్డు స్థాయిలో గిట్ట నామినేషన్ వేయలేరు ఇంతకుముందు. ఇప్పుడున్నటువంటి మా అదృష్టంగా భావిస్తున్నానన్నా, వేరే ఇతర పార్టీలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఒకరిపైన ఒకరు అదే పార్టీలో నుంచి వేసుకొని మరి గ్రౌండ్లో ఏంటంటే ఒకరు కాకుండా ఇంకోరు కండవాలు కప్పుకొని వెళ్ళే దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలలో ఉంది. నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు
ఇప్పుడు ఏంటంటే బీఫామ్ అనేది నాకు రిజర్వేషన్ ఏదైతే ఉందో నా వార్డులో మహిళ వచ్చింది, అందులో అమ్మని గిటా పెట్టినాను. ఇతర ఏవైతే వ్యక్తులు ఉన్నారన్నా మీరు ఒకసారి ఇంతకుముందు మాట్లాడినారు, టేకుమట్ల రాజు అనేటటువంటి వ్యక్తి నార్మల్గా ఒక ఆటో డ్రైవర్ని నిజంగా ఏంటంటే అతను నిజాయితీగా ఉన్నాడు, తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరిస్తాడనేటటువంటి ఉద్దేశంతో అటువంటి వ్యక్తులను మేము బరిలో దించడం జరిగింది. అతని పైన ఎవరైతే ఉన్నారో అదే వార్డు నుంచి మాకు ఇతర పార్టీల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ గిట్ ఇచ్చినారు, 80 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ ఖర్చు పెడతాం, ఆ వార్డుకు బీఫామ్ ఇప్పియగలరా అని మాకు చెప్తే మేము ఒకటే తీసుకున్నది ఒకటి, మా సిద్ధాంతం వేరు, మా లక్ష్యం వేరు. ఈ నలుగురు బరిలో దిగినటువంటి వ్యక్తులకు ఒకే ఒకటి కోరికతోటి మేము వెళ్తున్నాం, తప్పు చెయ్యనీయం అనేటటువంటి దిశగానే మేము వెళ్తున్నాం కనుక గరీబోన్నైనా సరే గరీబ్గా ఆలోచించి అటువంటి వ్యక్తులనే మేము బీఫామ్స్ ఇవ్వదలుచుకున్నాము. కోట్లు పెట్టినా మాకు అవసరం లేదు, తర్వాత మా ఊరికి వెన్నుపోట్లు పెట్టేటటువంటి ఆప్షన్స్ ఉంటాయి కనుక అటువంటి వ్యక్తులు కాకుండా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి రాజుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో 11వ వార్డు మల్లేష్ యాదవ్ని ఎందుకు ఇచ్చినామంటే ఇక్కడ నాకు ఏదైతే మహిళా రిజర్వేషన్ 12వ వార్డు ఉన్నారో అమ్మని నిలబెట్టినాను కనుక సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తిని 11వ వార్డులో ఉంచడం జరిగింది. అదేవిధంగా 13వ వార్డు ఏదైతే ఉందన్న ఎస్టీ వచ్చింది. ఎస్టీ అంటే మాదనంలో ఉన్నాయి కేవలం 3 ఇండ్లు, అందులో 2 పార్టీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం జరిగింది. బాగా ఆలోచించి ఆలోచించిన గూడెంలో ఉన్నటువంటి వ్యక్తులు మాదారంలో బీజేపీ లేదనేటటువంటి భావనతో మాట్లాడినారు కనుక మాదారంలో బీజేపీ ఉన్నదా లేదా డబ్బా తెలిసిన తర్వాత ఆ ఓట్ల ద్వారా నిరూపించాలనే ఉద్దేశంతో ఎవరైతే యువకుడు ఉన్నాడో వాడు సభ్యుడు కేవలం వయసన్న 21 సంవత్సరాల 5 నెలలు 22వ సంవత్సరం నడుస్తున్నది. అటువంటి వ్యక్తికి నిరుపేద కుటుంబం నుంచి నా భరోసా ద్వారా నా ఫేస్ ద్వారా ఎన్ని ఓట్లు పార్టీ గుర్తు ద్వారా ఎన్ని పడతాయో నిరూపించడానికి ఇటువంటి వ్యక్తిని నిర్ణయించుకున్నానన్న. మాకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఇంతకుముందు వార్డు సభ్యులలో గిట్ట పోటీ చేయలేరు ఎవ్వరు కూడా గ్రామ పంచాయతీలో, అందరూ నూతన సభ్యులే, నిజాయితీ పరులే. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ స్వాగతిస్తారు, సహకరిస్తారని మరీ వాళ్ళందరినీ వేడుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సహకారం మోదీ అండదండలతో ఉన్నటువంటి రగన్న అదేవిధంగా ఎమ్మెల్సీ ద్వారా నేరుగా ఈ వ్యక్తులలో నిజాయితీగా ఒక్క చిన్న సామాన్యులు పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులన్న అటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటటువంటి కేంద్ర ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, కేంద్రం నిధులు ఏదైతే ఉన్నాయో మా గ్రామానికి ప్రతి ఒక్కటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఒక కేంద్రం నిధులు ఏవైతే ఉన్నాయో మా విలేజ్కి గ్రామానికి ముందుగా తెప్పించే బాధ్యత నేను తీసుకుంటానన్నా. మరి రగన్నను కూడా అడిగి అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పరిపాలన 10 సంవత్సరాలు చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు ఈరోజు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపద దోచుకొని కూడబెట్టినటువంటి సంపద ఏదో ఉందో ఇటువంటి గరీబు పేద వాళ్ళ పోటీ చేస్తున్నటువంటి వార్డులలో నేరుగా బీర్లు బిర్యానీలు అదేవిధంగా డబ్బులు చాలా పంచుతారు. పంచినా కానీ నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, నిజాయితీగా ఒకవేళ వ్యక్తులు ఎవరైనా పంచితే వద్దు చెప్పేసి రిక్వెస్ట్ చేసేటటువంటి వ్యక్తినన్నా నేను. కాకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు ఆ రోజు క్రెషల్ రై కానీ నల్లమన్ను కానీ ప్రతి ఒక్కటి దోచుకున్నారు కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా. నల్లమన్ను అంటే మిషన్ కాకతీయ ద్వారా 18 లక్షలు ఏవైతే మాదారానికి శాంక్షన్ అయినాయో అవికి నల్లమన్ను అనేది ఒక ఇటుక బట్టీల వాళ్ళకి అమ్మితే 45 లక్షలు, మిషన్ కాకతీయ ద్వారా 18 లక్షలు, మొత్తం 63 లక్షల రూపాయలు 7 సంవత్సరాల నుంచి. 7 ఉన్నాయో ఎవరికి చెప్పలేదు. కనీసం ఆ 7 సంవత్సరాల కింద ఒక భూమి కొన్న ఎకరా భూమి ఈరోజు 4-5 కోట్లు పలుకుతుండే. ఈ డబ్బు అంతా అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ఈ కౌన్సిలర్ల రూపంలో కూడబెట్టిన డబ్బు అంతా వాళ్ళ మీద ప్రజల మీద చల్లి ఆ రకంగా ఓట్లు తీసుకొని గెలుద్దామనుకునే భావనలో వాళ్ళు ఉన్నారు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, వాళ్ళకందరికీ వాస్తవాలు తెలుసు. మీరు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని భ్రమలో మీరు ఉన్నారు. ప్రజలకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళ ద్వారా జరిగే మంచి ఏందనేది చెప్తానన్నా. ఇంతకుముందు జరిగిన చెడు గురించి చెప్పినాను. అయితే ఇక్కడ ఏదైతే ఉందో మాదారంలో ఏ పదవులు లేకుండా మంత్రికుంటలో మేము ఏదైతే బతుకమ్మ ఘాటి నిర్మించినాం, అదేవిధంగా మాదారంలో ఏదైతే ఒక టెంపుల్కి రగన్న గెలవగానే ఒకటి వాళ్ళ కోరిక మేరకు గ్రిల్స్ ఒక టెంపుల్కి ఆలయానికి డొనేట్ చేసినాం. అదే రకంగా ఏదైతే విగ్రహం పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మిస్తున్నామో అందులో రగన్న అండతో మేము 1,26,000 రూపాయలు సొంతంగా ఎటువంటి అధికారికంగా మేము పదవులలో లేకపోయినా ఇటువంటి సేవా కార్యక్రమాలలో ఉన్నాం. మా వంతు సహాయంగా చిన్నదో పెద్దదో మా వంతు సహాయంగా మేము సేవల రూపంలో చేస్తూ ఉన్నాం. కనుకనే ప్రజలలో ఒక మార్పు రావాలని, దాచుకునే వాళ్ళకు దూరం పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో అయినటువంటి నాయకులను మాత్రమే కోరి ఎంచుకోవడం జరిగింది. దయచేసి గ్రామస్తులు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఎంత ఇచ్చినా అది గ్రామంలో వీళ్ళు దాచుకున్న డబ్బే కనుక మీరు తీసుకొని వేసేటప్పుడు మాత్రం ఒక
వ్యక్తిని నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తాడనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకోండి. మీకు వ్యక్తి మంచి అనుకుంటే ఎవడు ఎంత ఇచ్చినా సరే తీసుకొని మంచి వ్యక్తికి మాత్రమే వేయాలని కోరుకుంటూ మన్ను అనేది చెరువులో ఉన్నటువంటి మిషన్ కాకతీయ పేరుతో గిట మన్నును అమ్ముకున్నారు. లాస్ట్కు ఓటర్ అనేటటువంటి వ్యక్తి ఏదో ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఓటర్ రూపం జాబితాలో చేర్చి వాళ్ళకు కూడా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఏవైతున్నాయో వాటిని కూడా దారిని మరలించి దోచుకునేటటువంటి నాయకులు గత ప్రభుత్వం వ్యక్తులు. ఆ వ్యక్తులు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు చేసే ప్రశ్నించాల్సింది ప్రతిపక్షం పోయి సహకరించి సాటుకు పోయి సంపదను లూటీ చేసేటటువంటి దిశగా ఇద్దరు ఉన్నారన్న. ముఖ్యంగా మాదారంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి దుర్మార్గాల గురించి ఆలోచించి నిర్ణయించి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ చివరిగా ఒకటి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం ఓటు వేసేటప్పుడు నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఈ నిధులకు సహకరించడానికి రఘునందన్ రావు ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్సీ మాకు తోడు ఉన్నాడు. ఒక్కసారి వేరే పార్టీలలో చూడండి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను గిట పేరు మార్చి పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ చెప్పినటువంటి హామీలు గత ప్రభుత్వంలో తులం బంగారం ఇటువంటి విషయాలు ఎన్నో అబద్ధాలు చెప్పినాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నన్ను కోసిన రూపాయి లేదు అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక కాంగ్రెస్కు వేసిన పథకాలు అమలు రావు, ప్రజలకు నష్టమే అవుతుంది. ఇక మిగిలింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పైన ఢిల్లీలో లేదు, స్టేట్లో లేదు, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అటా ఇటా అని ఎటో పోతున్నాడో అర్థమవుతలేదు. అటువంటి వ్యక్తికి ఓటేస్తే వచ్చేది ఏమీ లేదు. కనీసం ఆలోచించి రేపటికి వచ్చేటటువంటి కేంద్రం నిధుల నుంచి నేరుగా డైరెక్ట్గా వచ్చేటటువంటి నిధులు ప్రజల శ్రేయస్సు కోరి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ప్రతి ఒక్కటి గ్రామంకి అందించే బాధ్యత అన్న ద్వారా నేను తీసుకుంటానని మరీ కోరుకుంటూ నిజాయితీ పరులకు కేటాయించిన బీఫామ్లను ఆలోచించి వ్యక్తి మంచోడు అనుకుంటే మాత్రం ఎదుటివాడు ఎంత ఇచ్చినా తీసుకొని కేవలం బీజేపీకి ఓటు వేయవలసిందిగా ఈ మాదారం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మరీ నేను కోరుకుంటూ